100% జాబ్ గ్యారంటీ అనేది ఇక ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా ప్రమోట్ చేసుకోకూడదు. ఇది దేనికి సంబంధించింది రీసెంట్ దీని గురించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో, ఇది ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన అన్ని ఆర్టికల్స్‌లో కూడా వచ్చింది బిజినెస్ సంబంధించి. యూనియన్ కన్స్యూమర్ అఫైర్స్ సెక్రటరీ అండ్ చీఫ్ ఆఫ్ సీసీపీఏ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కింద దీనికి సంబంధించి ఏంటి అంటే 100% సెలక్షన్, 100% జాబ్ గ్యారంటీడ్, గ్యారంటీడ్ సెలక్షన్ అని చెప్పి దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వెయ్యడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. అలా వేస్తే ఫైన్ వేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫైన్ ఏస్తది. ఇది దేనికి సంబంధించిన విషయం అంటే ఇది యూపీఎస్సీ సివిల్స్‌కి సంబంధించిన విషయం ఇది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు స్లోలీ అప్లికబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్‌స్టిట్యూషన్ హూ ఆర్ ప్రొవైడింగ్ కోచింగ్ అని చెప్పి జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్ కానియండి, ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో అందరికి కూడాను ఇది అప్లికబుల్ కాబోతుంది అనుకుంటున్నాను నేను. యాస్ ఆఫ్ నౌ అయితే దిస్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఎనీ కోచింగ్ సెంటర్ విచ్ ఈస్ రిలేటెడ్ టు సాఫ్ట్‌వేర్. అండ్ ఇదైతే మనం మెయిన్‌గా ఏంటి అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి యూపీఎస్‌సి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆల్రెడీ 20 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్‌కి, సివిల్స్ కోచింగ్ సెంటర్స్‌కి ఫైన్ గూడా వేశారు. ఎందుకిలా జేస్తున్నారు అంటే, ఇప్పుడు మనకి మీ అందరికి తెలుసు సివిల్స్ అనేది ఎలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పర్సను యూపీఎస్‌సి ర్యాంక్ వచ్చింది అంటే, దగ్గర కోచింగ్ ఒక దగ్గర ప్రిలిమ్స్ తీసుకుంటాడు, ఒక దగ్గర మెయిన్స్ తీసుకుంటాడు, ఒక దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకుంటాడు. ఇంకొక దగ్గర దీనికి సంబంధించి ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటారు. ఇట్లా ఏంటి అంటే టెస్ట్ సిరీస్ గూడా ఒకటే కోచింగ్ సెంటర్‌లో కాకుండా మల్టిపుల్ కోచింగ్ సెంటర్‌లో తీసుకుంటారు. అందువల్ల ఏంటి అంటే యూపీఎస్‌సి సివిల్స్ సంబంధించి ఒక ర్యాంక్ సాధించారంటే ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారంటే కంపల్సరీ డిఫరెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో తను ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటాడు. సో, అందుకని ఏంటి అంటే దీనికి సంబంధించి స్టూడెంట్స్ తప్పుదారి పడుతా ఉన్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఇప్పటికైతే ఈ యాక్ట్ అనేది ఈ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్ సెంటర్స్ జాబ్ గ్యారంటీ అంటే ఇక గవర్నమెంట్ అనేది సీరియస్ యాక్షన్ తీసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అప్లికబుల్ ఫర్ యూపీఎస్‌సి సివిల్స్. మెల్లగా ఇది అప్లికబుల్ ఫర్ ఆల్ కోచింగ్ సెంటర్స్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ఇక అంటే జాబ్ గ్యారంటీగా ఖచ్చితంగా అనేది అడ్వర్టైజ్‌మెంట్‌లో వాడడానికి లేదు అనేది దీనికి సంబంధించిన సారాంశం. ఈ యాక్ట్‌కి సంబంధించిన. బట్ మనము ఎంతవరకు ఇది అమలవుతుందనేది చూడాలి. ఎందుకంటే కంపెనీస్‌లో చూసుకుంటే చాలా లేబర్‌కి సంబంధించిన కార్మిక చట్టాలు చాలా ఉన్నాయి. లేబర్ యాక్ట్స్ చాలా ఉన్నాయి. బట్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయని మనందరికి తెలుసు. బట్ ఐ డోంట్ నో ఇది ఎంతవరకు వెళ్తుందనేది. బట్ డెఫినైట్‌లీ దిస్ ఈస్ ఎ గుడ్ పార్ట్. జాబ్ గ్యారంటీ కాదు, జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. జాబ్ గ్యారంటీకి గూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దానికి డెఫినైట్‌లీ మనము మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సుంటుంది. సో, ఇదైతే దీనికి సంబంధించిన అప్డేట్. థాంక్ యూ.